యెహోవా అగాధ స్థలములలో నుండి నేను నీకు మొర్రపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము. నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా, ఎవడు నిలువగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. ఆయన యొద్ద కృప దొరుకును. ఆయన యొద్ద సంపూర్ణ విమోచనము దొరుకును. ఇశ్రాయేలీల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. యెహోవా, అగాధ స్థలములలో నుండి నేను నీకు మొర్రపెట్టుచున్నాను. నా ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము. దేవుని బిడ్డలారా, మనమంతా దేవుని సన్నిధిలో ప్రార్థనలో సమయాన్ని గడుపుదాం. మీరున్న చోటులోనే మీరంతా నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ఈ భూమి, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలను, ఈ చరాచర జగత్తును, సకల జీవరాశులను సృష్టించిన సృష్టికర్తవైన దేవా, మీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. మానవులందరి కోసం, మానవులందరి యొక్క పాప పరిహారం కోసం మానవుడుగా ఈ లోకంలో జన్మించి జీవించి ప్రాణాన్ని అర్పించి ప్రాయశ్చిత్తం చేసిన మా యేసుక్రీస్తు ప్రభువా, మీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. సకలాశీర్వాదాల కర్త, ఆదరణకర్త, పరిశుద్ధాత్మదేవా, మీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఈ పరిశుద్ధ దినం, ఈ ఆదివారం మేమంతా మా ఇళ్లలో ఉండి మిమ్మల్ని ఆరాధించే ఈ సమయం మీరు మాకు అనుగ్రహించినందుకై మీకే స్తోత్రాలు. మా గృహాలను ఆలయముగా చేసుకొని, మా హృదయాలను మీకు ఆలయముగా చేసుకొని మిమ్మల్ని ఆరాధించే ఈ సమయం మీరు మాకు అనుగ్రహించినందుకై మీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పరిశుద్ధ ఆరాధన మీకు మహిమకరముగా, ఆశీర్వాదకరముగా జరిపించుటకు మాకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. భూమిని పాదపీఠముగా చేసుకొని, ఆకాశమును సింహాసనముగా చేసుకొని, ఈ భూమండలమంతా పట్టజాలనంత మహాదేవా, మీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. కోటాను కోట్ల దేవదూతల గణముల చేత, కెరూబుల చేత, శరాపుల చేత నిరంతరము పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని ఆరాధింపబడుచు ఉన్న దేవా, మీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా,
పూజనీయుడా మీకే స్తోత్రాలు స్తోత్రాలు. ధవళవర్ణుడా, రత్నవర్ణుడా, సత్యస్వరూపి మీకే స్తోత్రాలు స్తోత్రాలు నాయన. ఈ భయంకరమైన రోజుల్లో ఈ కరోనా అనే మహమ్మారి ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్న ఈ రోజుల్లో ప్రభువా, మేము ఆలయాల్లో కాకుండా మా ఇళ్ళనే ఆలయముగా చేసుకొని, మా హృదయాలను ఆలయంగా చేసుకొని ఆన్లైన్లో ఆరాధించే ఈ సమయం మీరు మాకు అనుగ్రహించినందుకై మీకే స్తోత్రాలు. ఈ ఆన్లైన్ ఆరాధనలో నాతో కూడా ప్రార్థనలో పాల్పొందుచూ ఉన్న ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి, దీవించండి నాయన. మా ప్రభువా, ఆత్మతో మమ్మల్ని నింపండి నాయన, ఆత్మతో నడిపించండి నాయన. మీ వాక్యం ద్వారా బలపరచండి నాయన. మీ వాక్యం ద్వారా మా మనోనేత్రాలను వెలిగించమని ప్రార్థన చేస్తున్నాం. మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు 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 చెల్లిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మీ నామమును ఘనపరచు, మహిమపరచు. యేసు క్రీస్తు శ్రేష్టమైన, యేసు క్రీస్తు అతి పవిత్రమైన నామంలో అతి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. దేవుని బిడ్డలారా, మనమంతా అలాగే దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి అనే ఆరాధనా గీతంతో దేవుణ్ణి ఆరాధించి మహిమపరచుదాం. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా, ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా, సూర్య చంద్రతారలారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. సూర్య చంద్రతారలారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. సమస్త భూజనులారా మరియు జనముల అధిపతులారా, సమస్త భూజనులారా మరియు జనముల అధిపతులారా, వృద్ధులు బాలురు యౌవనులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. వృద్ధులు బాలురు యౌవనులారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి.
ఈ పరిశుద్ధ దినం, ఈ ఆదివారం మన ధ్యానము నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాక్యము చదువుకుందాం. రోమీయులకు వ్రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం నుండి 36వ వచనం వరకు ఉన్న వాక్య భాగము మన ఆధ్యాత్మిక ఎదుగుదల నిమిత్తం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచన ప్రారంభం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము. ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు. ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి. యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. 33వ వచనం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము. దేవుడి పరిశుద్ధ వాక్యము మన ఆత్మల క్షేమము నిమిత్తము సమృద్ధిగా దీవించునుగాక. దేవుని బిడ్డలారా, మనమంతా వాక్యం వినబోతున్నాం. వాక్యము వినుటకు ముందు అందరం కలిసి చూచుచున్నాము నీ వైపు, మా ప్రియజనక, చూచుచున్నాము నీ వైపు అనే భక్తి గీతాన్ని పాడుచు మన హృదయాలను, మన ప్రాణాత్మలను వాక్యము వినుట కొరకు, వాక్యమును గ్రహించుట కొరకు పరిశుద్ధాత్మ మనతో మాట్లాడినట్టుగా సిద్ధపరచుకుందాం. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. చూచుచు నీ ప్రేమ సొంపు సువార్తను చాచుచు గణములు చక్కగా నీ వైపు. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. విమరులమై ఉంటివి మార్గము వీడి మేమందరము పోతిమి. మార్గము వీడి మేమందరము పోతిమి. ప్రేమ చేనప్పుడు ప్రియతనయు నంపించి క్షేమ మార్గము మాకు ప్రేమను చూపితివి. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. ఇరునమ్ము పాపులకు వారెవరైనా నీ శరణు జొచ్చు వారలకు, వారెవరైనా నీ శరణు జొచ్చు వారలకు. ఇరుడవు కేడెంబు నీ జగతిలో ననుచు గణపరచుచుందువు
చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు నీ భయము మా ఎదలను నిలుపు నీదు ప్రభావమున రంగను నిలుపు నీదు ప్రభావమున రంగను నీ భయము చే మేము వైభవముందుచు నీ భయము లేకుండా ఈ భువిని కొన్నాళ్ళు చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు దయచూచి మమ్మునెప్పుడు మంచివి అన్ని దయచేయు మెల్లప్పుడు మంచివి అన్ని దయచేయు మెల్లప్పుడు దయచేయరాదివి దయచేయమని గోర దయచూపి మన్నించు దయగల మా తండ్రి చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు చూచుచు నీ ప్రేమ సొంపు సువార్తను దాచుచు గరములు చక్కగా నీ వైపు చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. ఇంగ్లీష్ బైబిల్లో ఓ the depth of the riches, both of the wisdom and knowledge of God, how unsearchable are his judgments and his ways. Oh, the depth of the riches, both of the wisdom and knowledge of God, how unsearchable are his judgments and his ways. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ సహాయము కొరకు, పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు ప్రార్థన చేసుకుందాం. మీరంతా నాతో ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభువా, నాతో మాట్లాడు. ప్రభువా, నీ స్వరము నాకు వినిపించు. ప్రభువా, మీ వాక్యము ద్వారా నా మనోనేత్రాలను వెలిగించు. ప్రభువా, మీ వాక్యము ద్వారా మా ప్రాణాత్మలను తెప్పరిల్ల చేయము అని ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా,
పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, ఆరాధనంతటిలో ఇంతవరకు పరిశుద్ధాత్మతో మమ్ములను నింపి నడిపించినందుకై మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ వాక్య ధ్యానములోనికి మేము వచ్చి ఉన్నాం. ప్రభువా, పరిశుద్ధాత్మతో మమ్ములను నింపండి ప్రభువా. పరిశుద్ధాత్మ ద్వారా మీ దీనదాసుని అభిషేకించండి ప్రభువా. పరిశుద్ధాత్మ ద్వారా మీ వాక్యము మాకు తేటగా అర్థమవునట్లుగా, గ్రహించున్నట్లుగా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ ద్వారా మీరు మమ్మల్ని నడిపించమని మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారమగునట్లుగా చేయమని మా ప్రభువును, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన, యేసుక్రీస్తు అతి పవిత్రమైన నామంలో అతి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సార్వభౌముడు, శ్రీమంతుడు, మనము నిత్యము సేవించి ఆరాధించే మన దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు అనంత మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఈ పరిశుద్ధ దినం ఆదివారం ఆన్లైన్ ఆరాధనలో మనమంతా పాలు పొందడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప కృపను బట్టి దేవునికి నిండు మనసుతో నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీరంతా నాతో కూడా దేవుణ్ణి స్తుతించండి, దేవుణ్ణి ఆరాధించండి, దేవుని నామమును ఘనపరచండి. మన దేవుడు అద్వితీయ సత్యదేవుడు, మన దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన కార్యములు ఆశ్చర్యములు, ఆయన కార్యములు అద్భుతములు. అవర్ గాడ్ ఈజ్ ఏ వండర్ వర్కింగ్ గాడ్. అందరూ నాతో కలిసి దేవుణ్ణి స్తుతించండి. అవర్ గాడ్ ఈజ్ ఎ వండర్ వర్కింగ్ గాడ్. మన దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు, అద్భుత కార్యాలు జరిగించే దేవుడు. ఈరోజు ఈ ఆన్లైన్లో మీ అందరితో చేరి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాను అంటే ఇది దేవుడు చేసిన అద్భుతం, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యం. ఇట్స్ ఎ వండర్ ఆఫ్ గాడ్. ఈ కరోనా వైరస్తో నేను చాలా అనారోగ్యానికి గురి అయ్యాను. చాలా భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొన్నాను. అద్భుత రీతిగా మన ప్రభు నన్ను దర్శించాడు, నన్ను ముట్టుకున్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. పరిపూర్ణమైన ఆరోగ్యంతో దేవుడు మరలా ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి కృపను అనుగ్రహించాడు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీ దయలేని క్షణము, నీ కృపలేని క్షణము నేను హించలేను యేసయ్యా. నీ దయలేని క్షణము, నీ కృపలేని క్షణము నేను హించలేను యేసయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా.
నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. నీ దయలేని క్షణము, నీ కృప లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. దేవుని కృప మన పట్ల లేకపోతే, దేవుని దయ మన పట్ల లేకపోతే ఆ క్షణాన్ని మనం ఊహించగలమా? ఈరోజు దేవుని దయ వలన, దేవుని కృప వలన మనమంతా దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి దేవుడు మనకు సమయం ఇచ్చాడు. ఈరోజు మనం బ్రతికి ఉన్నాము అంటే అది దేవుని కృప. మనము చలించుచున్నాము అంటే అది దేవుని కృప. మనము ఉనికి కలిగి ఉన్నాము అంటే అది దేవుని కృప. వీఆర్ జస్ట్ ఎగ్జిస్టింగ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. యు నో దట్? మీకు తెలుసా? నీవు, నేను, మనమందరము ఈరోజు ఉనికి కలిగి ఉన్నాము అంటే అది దేవుని కృప. అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, నేనేమై ఉన్నానో అది నీ కృప వలనే అయి ఉన్నాను. వాట్ ఐ యామ్ ఈజ్ జస్ట్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. వాట్ ఐ యామ్ ఈజ్ జస్ట్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. నమ్ముతున్నారా? పౌలు పలికిన ఈ మాటలను నమ్ముతున్నారా? నేను నమ్ముతున్నాను. ఈరోజు నేనేమై ఉన్నాను, నేను ఏ స్థితిలో ఉన్నాను, ఏ పరిస్థితుల్లో ఉన్నానో, ఏమి కలిగి ఉన్నానో అదంతా కూడా దేవుని కృప వల్లనే కలిగి ఉన్నాను. నా శక్తి, నా సామర్థ్యం, నా జ్ఞానం దేనికి పనికిరాదు, దేనికి పనికిరాదు. దేవుని బిడ్డలారా, నమ్ముతున్నారా? మీ శక్తి, మీ జ్ఞానం, మీ బలం దేనికి పనికిరాదు. ఈరోజు మీరు ఏ స్థితిలో ఉన్నారో, ఏ పరిస్థితుల్లో ఉన్నారో అది కేవలం దేవుని కృప, దేవుని దయ. మనం నిత్యము దేవుణ్ణి స్తుతించవలసిన వారమై ఉన్నాం. దేవుని నామమును ఘనపరచవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అంతేకాకుండా నా కొరకు మీరంతా ప్రార్థన చేశారు, కన్నీటితో మొరపెట్టారు. చిన్నలు పెద్దలు అందరూ నా కొరకు కన్నీటితో మీరు ప్రార్థన చేశారు. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు, మన దేవుడు ప్రార్థన అంగీకరించే దేవుడు, మన దేవుడు ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఆన్సరింగ్ అవర్ ప్రేయర్స్. Our God is a God of answering our prayers. God has already answered your prayer and my prayer and everybody's prayer. దేవుడు ప్రార్థన, మన ప్రార్థనలు విన్నాడు. నా కొరకు ప్రార్థన చేసిన మీకందరికీ నిండు మనసుతో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ దినం ఒక శ్రేష్టమైన అంశాన్ని దేవుని వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మ సహాయంతో మనం ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము. దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము అనే శ్రేష్టమైన అంశాన్ని దేవుని వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మ సహాయంతో మనం ధ్యానం చేయబోతున్నాం. మీరంతా సిద్ధంగా ఉన్నారా? పనులన్నీ పక్కన పెట్టండి, ఏకాగ్రతతో కూర్చోండి, దేవుని వాక్యాన్ని వినండి, ఆత్మీయ ఆశీర్వాదాలు పొందండి. ఈరోజు మన ధ్యానాంశం ద విజ్డమ్ అండ్ నాలెడ్జ్
ఆఫ్ అవర్ గాడ్. ద విజ్డమ్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ అవర్ గాడ్. దేవుని యొక్క బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుని బిడ్డలారా, 4 రకములైనటువంటి జ్ఞానములు ఉన్నాయి. దేర్ ఆర్ 4 kinds ఆఫ్ విజ్డమ్స్. 4 రకాల జ్ఞానాలు ఉన్నాయి. మొదటిది ఈ లోక జ్ఞానం, ద విజ్డమ్ ఆఫ్ దిస్ వరల్డ్, ద నాలెడ్జ్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము అని పవిత్ర బైబిల్లో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం, మనుష్యుల జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ద విజ్డమ్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈజ్ ఫూలిష్నెస్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. అర్థమైందా? ఈ లోక జ్ఞానం సంపాదించుకోవడం వలన ప్రయోజనం లేదు. ఈరోజు చాలామంది ఈ లోక జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ లోక జ్ఞానము అది దేవుని దృష్టికి వెర్రితనము అని వ్రాయబడి ఉన్నది దేవుని వాక్యంలో. రెండవది ఏంటంటే అది సైతాను జ్ఞానం. సైతాను జ్ఞానం, ద విజ్డమ్ ఆఫ్ సాటన్, ద నాలెడ్జ్ ఆఫ్ సాటన్. మీకు తెలుసా, సాతాను యొక్క జ్ఞానము, సాతాను యొక్క బుద్ధి అది నాశనం చేసే జ్ఞానం, అది పాడు చేసేటువంటి జ్ఞానం. సాతాను బుద్ధి ఎప్పుడు పాడు చేసేటువంటి బుద్ధి, నాశనం చేసేటువంటి బుద్ధి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాను ఎల్లప్పుడూ పడగొట్టాలని చూస్తాడు, నిలబెట్టేవాడు కాదు. ఆది సర్పం దగ్గర నుండి ఆదాము హవ్వలను శోధించినటువంటి ఆ సాతాను పడగొట్టేటువంటిదే కానీ నిలబెట్టేటువంటిది కాదు. సాతాను యొక్క జ్ఞానము, సాతాను యొక్క బుద్ధి చాలా ప్రమాదకరమైనది. సాతాను యొక్క జ్ఞానం చేత నడిపించబడేవారు నరకాగ్నిగుండంలో పడిపోతారు. అది మోక్షానికి నడిపించదు. పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నాడు. కనుక సాతాను యొక్క జ్ఞానము సంపాదించుకోకూడదు. తరువాత మూడవది దేవుని జ్ఞానము. దేవుని జ్ఞానం ఇది ఎంతో గంభీరమైనది. దేవుని యొక్క బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము అని దేవుని వాక్యంలో మనం చదువుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని జ్ఞానము, దేవుని బుద్ధి నిన్ను నిలబెడుతుంది. పడిపోయిన నిన్ను నిలబెడుతుంది. పడిపోయిన మనల్ని మరలా నిలబెడుతుంది. నశించిపోతున్న మనల్ని రక్షిస్తుంది. నాశన కూపమునకు చేరువుగా ఉన్న నిన్ను నన్ను మోక్షానికి నడిపిస్తుంది. అది ఎంతో ప్రయోజనకరమైనది. దేవుని యొక్క బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము అని ఈ రోమా పత్రిక 11వ అధ్యాయం 33వ వచనంలో నేడు మన ధ్యానం నిమిత్తం మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని జ్ఞానము మనల్ని ధైర్యవంతులుగా చేస్తుంది. దేవుని జ్ఞానం కావాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని మార్గంలో నడుచుకోవాలి. నాలుగవది మనుషుల యొక్క జ్ఞానం. ఈ మనుషుల యొక్క జ్ఞానము తాత్కాలికమైనటువంటి జ్ఞానం, ఎప్పటికప్పుడు మారుచున్నటువంటి జ్ఞానం. ఈనాడు మానవులు జ్ఞానమును సంపాదించుటకు ప్రయాసపడుతున్నారు. ఈరోజు భయంకరమైన కరోనా వైరస్తో ప్రపంచమంతా భయభ్రాంతులకు గురి అవుతూ ఉన్నది. ఈ కరోనా వైరస్ను కనిపించనటువంటి శత్రువు,
కంటికి కనిపించినటువంటి ఈ శత్రువును జయించడానికి, ఆ వైరస్ బారి నుండి ప్రపంచాన్ని, మానవులను విడిపించడానికి ఎంతోమంది శాస్త్రవేత్తలు, ఎంతోమంది డాక్టర్స్ మెడిసిన్ కనిపెట్టడానికి ఎంతో ప్రయాసపడుతున్నారు. వారి జ్ఞానాన్ని వినియోగిస్తూ ఉన్నారు. ఆ జ్ఞానం దేవుడిచ్చిన జ్ఞానమే. ఎన్నో మెడిసిన్స్ ఈ కరోనా వైరస్ను చంపడానికి, దాని నుండి విడిపించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఎన్నో వ్యాక్సిన్స్, ఎన్నో రకరకాల వ్యాక్సిన్స్ ఈ కరోనా వైరస్ నుండి మానవులను విడిపించడానికి ఎంతోమంది మేధావులు, సైంటిస్టులు ప్రయత్నిస్తూ ఉన్నారు, కనుక్కుంటున్నారు. అది దేవుడిచ్చినటువంటి జ్ఞానం, మనుషుల యొక్క జ్ఞానము, దేవుడు అనుగ్రహించినటువంటి జ్ఞానం. ఈనాడు క్లోనింగ్ ద్వారా సంతానోత్పత్తిని చేస్తూ ఉన్నారు. ఈనాడు ఇంటర్నెట్, అంతేకాకుండా ఆకాశంలో ఎన్నో శాటిలైట్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. స్టార్ వార్స్ చేస్తున్నారు. ఈ విధంగా ఎంతో జ్ఞానం, మానవుని యొక్క జ్ఞానం దినదినము అభివృద్ధి చెందుతూ ఉన్నది. మానవుడు ఎంత జ్ఞానం సంపాదించినప్పటికీ అది దేవుని జ్ఞానంతో సరికాదు. దేవుని జ్ఞానంతో పోల్చడానికి వీల్లేదు. దేవుని జ్ఞానము అనంతమైనటువంటిది. మానవుని జ్ఞానము దానికి పరిమితి ఉంది. దెర్ ఈజ్ లిమిట్ ఫర్ ద విజ్డమ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. దేర్ ఈజ్ నో లిమిట్. ఇట్ ఈస్ అన్లిమిటెడ్. ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్, ద విజ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ అన్లిమిటెడ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రసంగి గ్రంథంలో 3వ అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు ఆయన సమస్తమును నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు. కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. దేవుని క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. దేవుడు మనుషుని యొక్క హృదయంలో జ్ఞానం ఉంచాడు. దేవుడు మనుషుల హృదయాల్లో జ్ఞానాన్ని ఉంచాడు. ఆ జ్ఞానానికి పరిమితి కలదు. దేవుని యొక్క కార్యములను గ్రహించడానికి ఆ జ్ఞానం సరిపోదు. మానవుల యొక్క జ్ఞానము సరిపోదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మానవుడు గ్రహించలేనటువంటివి 3 మానవుని జ్ఞానంతో మానవుడు గ్రహించలేనటువంటి 3 విషయాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే భవిష్యత్తు మానవుని జ్ఞానమునకు అందదు. భవిష్యత్తు తెలీదు. ద విజ్డమ్ ఆఫ్ మ్యాన్ కెనాట్ ఫైండ్ ద ఫ్యూచర్. భవిష్యత్తును అర్థం చేసుకోలేదు. దేవుని బిడ్డలారా, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం, సంభవించబోవునది నరులకు తెలియదు. అది ఎలాగూ సంభవించునో వారికి తెలియజేయువారెవరు? గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవనికి అధికారం లేదు. మరణ దినము ఎవనికి వశము కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భవిష్యత్తు మానవుని జ్ఞానానికి అర్థం కాదు. సంభవించబోనది నరులకు తెలియదు.
అది ఎలాగూ సంభవించునో వారికి తెలియజేవారెవరు. ఏం జరుగుతుంది, మానవుని జీవితంలో ఏమి జరగబోతుంది అనేది ఎవరికి తెలియదు. ఇంకా సేపట్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు. అది దేవునికి మాత్రమే తెలుసు. జరగబో వాటిని, భవిష్యత్తును గ్రహించడం మానవునికి అసాధ్యం. గాలి విసరకుండా చేయగలడా మానవుడు? గాలి ఎక్కడి నుండి విసురుతుందో, ఎటుపోతుందో మానవునికి తెలుసా? ఏ దిక్కున ప్రారంభమై ఏ దిక్కుకు వెళ్తుందో మానవుడు తెలుసుకోగలడా? మానవుని యొక్క ప్రాణం ఎప్పుడు పోతుందో, ఎలా పోతుందో, మరణ దినం అనేది ఎప్పుడు సంభవిస్తుందో మనకు తెలియదు. భవిష్యత్తును గూర్చినటువంటి విషయాలు మానవుని యొక్క జ్ఞానానికి అందవు. అది దేవునికి మాత్రమే తెలుసు. దేవుని జ్ఞానము మానవుని యొక్క జ్ఞానము కంటే ఎంతో గంభీరమైనది. దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరమైనది. దిస్ ఈజ్ బియాండ్ ద నాలెడ్జ్, ద విజ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ బియాండ్ దిస్ వరల్డ్స్ నాలెడ్జ్, బియాండ్ దిస్ సాటన్స్ నాలెడ్జ్, బియాండ్ ద మ్యాన్స్ నాలెడ్జ్. దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యం ఎంతో గంభీరము అని దేవుని వాక్యం మనం చూస్తున్నాం. రెండో విషయం ఏంటంటే, అశుభకాలము, చెడు కాలము నరులు ఎరుగరు. అశుభకాలాలు, చెడు కాలాలు ఎప్పుడు వస్తాయో, ఎలా జరుగుతాయో నరులకు తెలియదు అని దేవుని వాక్యం చెప్తుంది. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనం, తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరగరు. చాప బాధకరమైన వలయందు చిక్కబడినట్లు, పిట్టలు వలలో పట్టుబడినట్లు అశుభకాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారు చిక్కుబడదురు. అశుభకాలం, చెడు కాలం మానవులకు ఎప్పుడు సంభవిస్తుందో నరులు ఎరుగరు. వారి జ్ఞానం సరిపోదు. మనుషుల యొక్క జ్ఞానము ఈ అశుభం. మనం చూస్తూ ఉన్నాం, ఎంతోమంది చనిపోతున్నారు ఈ రోజుల్లో, అనేక రకాలుగా చనిపోతున్నారు. ఈ మధ్య ఒక వార్త నేను చూచాను. కరోనా వైరస్ నుండి ఒక కుటుంబం పూర్తిగా విడుదల పొంది హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్తూ ఉండగా యాక్సిడెంట్ అయి మరణించారు అనే వార్త నేను చదివినప్పుడు చాలా బాధ కలిగింది. కరోనా వైరస్, ఈ మరణకరమైనటువంటి ఆ వైరస్ బాధ నుండి విడుదల పొంది వైద్యం తీసుకొని కుటుంబం సంతోషంగా ఇంటికి వెళ్తున్న సమయంలో యాక్సిడెంట్లో వారు చనిపోవడం ఎంత బాధాకరం. అశుభకాలం, చెడు కాలం మనుషులకు ఎప్పుడు సంభవిస్తుందో, ఎలా సంభవిస్తుందో అది నరుల యొక్క జ్ఞానమునకు అందదు. హఠాత్తుగా చెడు కాలం వస్తుంది, హఠాత్తుగా అశుభకాలం వస్తుంది. అది మనుషులు గ్రహించలేరు. అది దేవుని జ్ఞానమునకు మాత్రమే అర్థమవుతుంది. ద విజ్డమ్ ఆఫ్ గాడ్ నోస్ ఎవ్రీథింగ్. ద విజ్డమ్ ఆఫ్ గాడ్ నోస్ ఎవ్రీథింగ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, అది నీ జ్ఞానానికి నా జ్ఞానానికి సరిపోదు. మూడవది, దేవుని కార్యములు నరులెరుగరు. దేవుడు మన పట్ల జరిగించేటువంటి కార్యములు నరులెరుగరు. నరుల యొక్క జ్ఞానానికి అది అందదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం, చూలాలి గర్భమందు ఎముకలు ఎలాగూ ఎదుగునది మీకు తెలియదు, గాలి ఏ త్రోవను వచ్చునో నీ వెరుగవు, అలాగున్నే సమస్తమును జరిగించిన దేవుని కార్యములను నీ వెరుగవు. దేవుని కార్యములు గ్రహించడం మనకు అర్థం కాదు, మనం గ్రహించలేము, మన జ్ఞానానికి అందవు.
ప్రేమైన దేవుని బిడ్డలారా, మనలో జ్ఞానం పెట్టాడు దేవుడు, మన హృదయంలో జ్ఞానం ఉంచాడు. కానీ దేవుని కార్యములను అర్థం చేసుకోవడానికి ఆ జ్ఞానం సరిపోదు అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. కనుక మానవ జ్ఞానానికి పరిమితి కలదు, దేవుని జ్ఞానానికి పరిమితి లేదు. గాడ్స్ విజ్డమ్ ఈజ్ అన్లిమిటెడ్, బట్ అవర్ విజ్డమ్, అవర్ నాలెడ్జ్ ఈజ్ లిమిటెడ్. కనుక ఈ రోజుల్లో మానవులు దేవుని యొక్క అపరిమితమైనటువంటి జ్ఞానానికి లోబడి ఉండాలి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో యెహోవా అనంత జ్ఞాని యొగు దేవుడు, యెహోవా అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు. 147వ కీర్తనలో దేవుని జ్ఞానమునకు మితి లేదు. దేర్ ఈస్ నో ఎండ్ ఫర్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని జ్ఞానానికి మితి లేదు. ఎండ్లెస్ విజ్డమ్, లిమిట్లెస్ విజ్డమ్, ఎంతో ఉన్నతమైన జ్ఞానం దేవుని జ్ఞానం. అందుకే పౌలు గారు అంటున్నారు, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము. ఎంత చక్కని మాట! దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఎంతో గంభీరమైనటువంటిది దేవుని యొక్క జ్ఞానం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ దేవుని యొక్క జ్ఞానంలో దేవుడు నీలో నాలో గ్రహించేటువంటి, ఆయన జ్ఞానం ద్వారా తెలుసుకునేటువంటి 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానం చేద్దాం. మొదటి విషయం, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభువు తన వారిని ఎరుగును, ప్రభువు తన వారిని ఎరుగును. దేవుని బిడ్డలారా, మొదటి విషయం ఏంటంటే, దేవుడు నిన్ను వ్యక్తిగతముగా ఎరిగి ఉన్నాడు. దేవుని జ్ఞానము వలన దేవుడు నిన్ను వ్యక్తిగతముగా ఎరిగి ఉన్నాడు. గాడ్ నోస్ యూ పర్సనల్లీ. గాడ్ నోస్ యూ పర్సనల్లీ. నీ జీవితం అంతా ఆయనకు తెలుసండి, నీ బ్రతుకంతా ఆయనకు తెలుసండి. దేవునికి నీ జీవితంలో దాచిపెట్టగలిగిందంటూ ఏదీ లేదు. మన జీవితాల్లో దేవునికి మరుగు చేసి, దేవునికి కనపడకుండా చేయగలిగినటువంటిది ఏది లేదు. ఎందుకంటే దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. దేవుడు తన జ్ఞానము చేత నీ వ్యక్తిగత జీవితాన్ని ఆయన ఎరిగి ఉన్నాడు. తల్లిదండ్రులు పిల్లలను పెంచుతారు, కంటారు, పెంచుతారు. వారిని కొంత మటుకే వారు ఎరుగుదురు. వారి యొక్క అంతరంగం తల్లిదండ్రులకు తెలియదు. ఇంట్లో చాలా మంచిగా ఉంటారు, తల్లిదండ్రులు ఎదుట చాలా బుద్ధిమంతులుగా ఉంటారు. కానీ వారి హృదయాలు, వారి అంతరంగం ఎలా ఉందో తల్లిదండ్రులకు తెలియదు. వారు ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో బయట కూడా అలాగే ఉన్నారు అని అనుకోవడానికి వీల్లేదు. చాలామంది జీవితాలు ఇంట్లో ఒక విధంగా, బయట ఒక విధంగా ఉంటాయి. మన పిల్లలు, వారి జీవితాలు మనం కొంత మట్టుకే ఎరుగుదము. కానీ దేవుడు అంతా తెలిసి ఉన్నటువంటి దేవుడు. మన వ్యక్తిగత జీవితాలను, మన హృదయంతరంగాల్లో దాగి ఉన్న విషయాలను ఆయన ఎరిగి ఉన్నాడు. మన దేవుని జ్ఞానం ఎంత అద్భుతమైన జ్ఞానం!
ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంత గంభీరం, ఎంత గంభీరం దేవుని యొక్క జ్ఞానం. దేవుడు తన జ్ఞానం చేత నిన్ను ఎరిగి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నహూము గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం, అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. తన యందు నమ్మిక ఉంచిన వారిని ఆయన ఎరుగును. నీవు దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నావా? డూ యు బిలీవ్ ఇన్ గాడ్? నీవు దేవుణ్ణి నమ్మితే దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రెండవ విషయం ఏంటంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం, ఒకడు దేవుణ్ణి ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే. ఒకడు దేవుణ్ణి ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే. అంత మంచి మాట, ఆ లాంగ్వేజ్, ఆ సెంటెన్స్ అంత బాగుంది. ఒకడు దేవుణ్ణి ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? డూ యు లవ్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ మైండ్, విత్ ఆల్ యువర్ స్పిరిట్, విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్? నీవు దేవుణ్ణి ప్రేమిస్తే నీవు దేవుని ఎరుకలో ఉన్నావు, దేవుని యొక్క జ్ఞానంలో ఉన్నావు, దేవుని యొక్క మనసులో ఉన్నావు. వాడు దేవునికి ఎరుకైన వాడే. నిన్ను దేవుడు ఎరిగి ఉన్నాడు. దేవుడు నిన్ను పూర్తిగా ఎరిగి ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువుకు చెందిన వారిని, ప్రభువుకు చెందని వారిని ఆయన ఎరుగును. యోహాను సువార్తలో 1వ అధ్యాయం 45వ వచనంలో ఇక్కడ నతానియేలును గురించి వ్రాయబడి ఉన్నది. నతానియేలు దగ్గరకు ప్రభు వస్తాడు. ప్రభు వచ్చినప్పుడు నతానియేలు అంటాడు, నీవు నన్ను ఏలాగు ఎరుగుదువు, నీవు నన్ను ఏలాగు ఎరుగుదువు అన్నప్పుడు, ఫిలిప్పు నిన్ను పిలువక మునిపే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను నేను ఎరుగుదును అని ప్రభు అంటున్నాడు. ఐ నో యు నతానియేల్, ఐ నో యు పర్సనల్లీ. దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. నువ్వు ఎక్కడ కూర్చున్నావో, ఎక్కడ నిలబడ్డావో, ఏం మాట్లాడుతున్నావో అన్నీ ప్రభువుకు తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 139వ కీర్తన 1వ వచనం, దేవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. ఎంత అద్భుతమైన మాట. దేవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. దేవుడు నిన్ను పరిశీలించి తెలుసుకొని ఉన్నాడు. దేవుడు మనల్ని అందరినీ పరిశోధించి తెలుసుకొని ఉన్నాడు. మనం చేసే ప్రతి పని ఆయనకు తెలుసు. యేసు ప్రభు జక్కయ్య దగ్గరకు వచ్చాడు. జక్కయ్య ప్రభువును చూడాలని కోరుకున్నాడు. ప్రభువును చూడడానికి ఒక చెట్టు ఎక్కాడు. ఆ చెట్టు మీద కూర్చొని ప్రభువు చూడడానికి ఆశపడుతూ ఉన్నాడు. ప్రభు నేరుగా ఆ చెట్టు దగ్గరకు వచ్చాడు. ఆ చెట్టు మీద ఉన్న జక్కయ్యను చూచాడు. జక్కయ్యా అని పేరు పెట్టి పిలిచాడు. జక్కయ్యా అని పేరు పెట్టి పిలిచాడు. నువ్వు కిందికి దిగు, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను ఎరిగి ఉన్న దేవుడే కాదు, నీ పేరు కూడా ఎరిగి ఉన్న దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సమస్తమును ఎరిగి ఉన్నటువంటి దేవుడు. ఆయనకు ఏది నీవు మరుగుపరచలేవు, ఏది నువ్వు దాచిపెట్టలేవు. నీవు చీకటిలో చేసేవి ఆయనకు తెలుసు, నువ్వు పగలు చేసేవి ఆయనకు తెలుసు.
నీవు రహస్యముగా చేసేవి ఆయనకు తెలుసు. గాడ్ నోస్ వాట్ యు ఆర్ డూయింగ్ ఇన్ డార్క్నెస్. గాడ్ నోస్ వాట్ యు ఆర్ డూయింగ్ ఇన్ లైట్. అండ్ గాడ్ నోస్ వాట్ యు ఆర్ డూయింగ్ ఇన్ సీక్రెట్. రహస్యంగా చేసేది తెలుసు, చీకట్లో చేసేది తెలుసు, పగలు చేసేది తెలుసు. మన దేవుని జ్ఞానానికి చీకటి లేదు, పగలు లేదు. ఆయనకు చీకటి పగలుగానే ఉంటుంది, పగలు చీకటిగానే ఉంటుంది. మీరు 139వ కీర్తనలో 12వ వచనంలో చూడండి. దేవుని జ్ఞానానికి చీకటి లేదు, వెలుగు లేదు. ఆయనకు సమస్తము బట్టబయలుగా కనబడుచూ ఉన్నవి. ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఆయన జ్ఞానం అనంతమైనది. దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము. ఆయన నిన్ను వ్యక్తిగతముగా ఎరిగి ఉన్నాడు. ఎంత మంచి దేవుడండి. నీకు మేలు చేయుట కొరకు, నిన్ను ఆశీర్వదించుట కొరకు, నిన్ను బాగు చేయుట కొరకు ఆయన నిన్ను పరిశీలనగా చూచుతున్నాడు. ఆయన మంచి మార్గంలో నిన్ను నన్ను నడిపించటం కొరకు ఆయన పరిశోధించుచు ఉన్నాడు. ఆయన నిన్ను నన్ను పరిశీలనగా చూచుచున్నాడు, పరిశోధించి చూచుచున్నాడు. మన జీవితాలను బాగు చేయటం కోసం, చీకట్లో నుండి వెలుగులోనికి నడిపించడం కోసం, మరణ ఛాయల్లో నుండి జీవంలోనికి నడిపించడం కోసం, చెడులో నుంచి మంచిలోనికి నడిపించడం కోసం, నరకములో నుండి స్వర్గంలో మోక్షంలో ప్రవేశింపచేయటం కొరకు ఆయన నిన్ను పరిశీలనగా చూచుచున్నాడు. ఆయన నిన్ను వ్యక్తిగతముగా ఎరిగి ఉన్నాడు. నువ్వు గ్రహిస్తున్నావా? దేవుని జ్ఞానమునకు మితి లేదు. దేవుని జ్ఞానము అనంతమైనది. ఆయన బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము. రెండో విషయం, నీ హృదయాలోచనలను ఎరిగిన దేవుడు. నీ రహస్యములో ఉన్న నీ హృదయాలోచనలు ఎరిగిన దేవుడు. దినవృత్తాంతములు 1వ గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం. దినవృత్తాంతములు 1వ గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం. దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగినవాడునై ఉన్నాడు. దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగినవాడునై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ హృదయాలోచనలను ఎరిగి ఉన్నటువంటి దేవుడు, నీ హృదయంలో ఉన్న ఆలోచనలన్నిటినీ ఎరిగినటువంటి వాడు, నీ హృదయంలో ఉన్న సంకల్పములన్నిటినీ ఎరిగినవాడు. రహస్యంగా నీవు ఆలోచించేవన్నీ కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. దేవునికి మరుగైనది ఏది లేదు. దేవునికి దాచిపెట్టగలిగినటువంటిది ఏది లేదు. యు కెనాట్ హైడ్ ఎనీథింగ్ అన్టు ద విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని జ్ఞానానికి, అపరిమితమైన జ్ఞానానికి నువ్వు ఏది దాచిపెట్టలేవు. ఆయన దృష్టికి ఏది మరుగు చేయలేవు. మనుషుల దృష్టికి నువ్వు ఏదైనా దాచిపెట్టవచ్చు, మరుగు చేయొచ్చు. భర్త భార్య దృష్టిలో తెలియకుండా ఏదైనా దాచిపెట్టచ్చు. భార్య భర్తకు తెలియకుండా ఏదైనా దాచిపెట్టచ్చు. పిల్లలు తల్లిదండ్రులకు తెలియకుండా ఏదైనా దాచిపెట్టచ్చు. యూ కెన్ హైడ్ ఎనీథింగ్ టు యువర్ హస్బెండ్, టు యువర్ వైఫ్, టు యువర్ చిల్డ్రన్, బట్ యూ కెనాట్ హైడ్ unto the wisdom of God. దేవుని జ్ఞానంకు దాచిపెట్టగలిగినటువంటిది ఏదీ లేదు.
మనుష్యులు పైరూపాన్ని చూస్తారు, దేవుడు అంతరంగాన్ని చూచేటువంటి దేవుడు. దేవుడు నీ అంతరంగమును పరిశోధించేటువంటి దేవుడు, ఆంతర్యాన్ని చూచే దేవుడు. నీ హృదయంతరంగాలలో ఏదో ఒక మూలన రహస్యముగా నీవు దాచి ఉంచినవన్నీ ఎరిగినటువంటి దేవుడు. చాలామంది అనుకుంటారు, ఎవరు చూడటం లేదులే, నేను ఎవరికి కనపడటం లేదులే, నా ఆలోచనలు ఎవరికి తెలియవులే అని అనుకుంటూ ఉంటారు. నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు దేవుని బిడ్డ. దేవునికి దాచిపెట్టలేవు, మనుషులకు దాచిపెట్టొచ్చు, నువ్వేది దాచిపెట్టలేవు. నీ సహోదరునికి విరోధంగా నీవు ఆలోచించే ఆలోచనలు ఆయనకు తెలుసు. ప్రమాదకరమైనటువంటి నీ సంకల్పములు ఆయనకు తెలుసు. ఇతరులకు కీడు చేసేటువంటి నీ సంకల్పములు ఆయనకు తెలుసు. అన్నీ తెలుసు. నువ్వు దాచిపెట్టలేవు. నువ్వు దాచిపెడుతున్నావు అని నువ్వు అనుకుంటున్నావు అంటే నువ్వు గొప్ప ప్రమాదంలో ఉన్నావు. యు ఆర్ ఇన్ ఏ డేంజరస్ సిచ్యువేషన్ ఇఫ్ యు హైడ్ అంటు ద విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క జ్ఞానానికి నువ్వు ఏదన్నా దాచిపెడుతున్నావు అంటే అది నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు అని అర్థం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక మంది ఆయన్ను వెంబడించారు. అనేక మంది ఆయన్ను వెంబడించారు. వారిలో కొందరు, ఒక వర్గానికి చెందిన వారు ఆయనను విమర్శించాలనుకునేవారు. ఆయన మాటల్లో, ఆయన బోధల్లో ఏదైనా తప్పు కనుగొనాలని ఆయన్ను వెంబడించేవారు కొందరు. ఆయన వలన మేలు పొందాలి రెండో వర్గం. ఆయన ద్వారా స్వస్థత పొందాలి, ఆయన ద్వారా మేలు పొందాలి అని ఆయన్ను వెంబడించేవారు కొందరు. దేవుని బిడ్డలారా, మూడో వర్గం ఆయన బోధలు వినాలి, ఆయన వాక్యం వినాలి, ఆయన మాటలు వినాలి అని ఆశించి వెంబడించేవారు కొందరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మూడు రకాల మనుషులు నేడు సంఘాల్లో ఉన్నారు. దేవుని వాక్యం కొరకు ఆశతో, ఆసక్తితో దేవుని మందిరాలకు వచ్చేవారు ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడతారు, నా జీవితాన్ని నేను ఎలా వాక్యం ద్వారా సరిచేసుకోవాలి అనే ఆశతో వచ్చేవారు ఉన్నారు. కొందరు దేవుని మందిరానికి దేవుని యొక్క అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు అనుభవించాలి, దేవుని వలన మేలు పొందాలని వచ్చేవారు కొందరున్నారు. కొందరు విమర్శనాత్మకమైన దృష్టితో దేవుని మందిరానికి వచ్చేవారు ఉన్నారు. వారు దేవుని మందిరానికి వచ్చేవారు వారిని విమర్శిస్తుంటారు, దేవుని సేవకుని విమర్శిస్తూ ఉంటారు, వాక్యంలో తప్పులు పట్టాలని చూస్తూ ఉంటారు. ఈ దేవుని సేవకుడు ఏ వాక్యం చెప్తున్నాడు, దాంట్లో తప్పులు ఎన్ని ఉన్నాయి, గ్రామాటికల్ మిస్టేక్స్ ఎన్ని ఉన్నాయి అని వెతకడానికి వచ్చేటువంటి వారు ఎంతోమంది ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడికి అంతా తెలుసు. నీ హృదయ ఆలోచనలు తెలుసు, నీ సంకల్పం తెలుసు, నీ రహస్యంగా నీవు చేసేవన్నీ ఆయనకి తెలుసు. దేవుని బిడ్డలారా, బీ కేర్ఫుల్. దేవుని మందిరానికి వచ్చేవారు దేవుని మీద దృష్టి ఉంచి రావాలి, దేవుని వాక్యం మీద దృష్టి ఉంచి రావాలి. దేవుని వలన నేను ఏదో పొందుకోవాలి అనే ఆలోచన తప్ప మరే ఒక ఆలోచన ఉండకూడదు. దేవుని సేవకులను విమర్శించకూడదు, దేవుని వాక్యంలో తప్పులు పట్టకూడదు. జార్జ్ ముల్లర్ అనే భక్తుడు ఉన్నాడు. ఆయనకు భాష సరిగా రాదు, ఎక్కువ చదువుకున్నవాడు కాదు. ఆయన వాక్యం చెప్పేటప్పుడు ఎన్నో గ్రామాటికల్ మిస్టేక్స్ ఉండేవి. ఒక పెద్ద జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి, బాగా చదువుకున్న వ్యక్తి జార్జ్ ముల్లర్ దగ్గరకు వచ్చి, జార్జ్ ముల్లర్ గారు, మీరు వాక్యం బాగా చెప్తారు కానీ మీ వాక్యంలో ఎన్నో గ్రామాటికల్ మిస్టేక్స్ ఉన్నాయి, గ్రామర్ బాగలేదు అని ఆయన్ని అన్నాడు. అప్పుడు జార్జ్ ముల్లర్ గారు అన్నారు, నా యొక్క భాషలో గ్రామాటికల్ మిస్టేక్స్ ఉండొచ్చు, కానీ నా వాక్యం ద్వారా వేలాది మంది
ప్రభు యొద్దకు వచ్చారు, రక్షణలోకి వచ్చారు, నరకాన్ని తప్పించుకున్నారు, దేవుని యొక్క సహవాసంలో ఉన్నారు. నేను గ్రామర్ లేకపోయినా అనేక మందిని దేవుని వైపుకు మళ్ళిస్తున్నాను. నీకు గ్రామర్ ఉండి, జ్ఞానం ఉండి, తెలివితేటలుండి దేవుని వైపుకు ఒక్కరిని కూడా మళ్ళించలేకపోయావు. యు ఆర్ ఏ ఫూల్. నాకు తెలివి లేకపోయినా, జ్ఞానం లేకపోయినా, గ్రామర్ లేకపోయినా అనేక మంది నీ నరకంలో నుండి, నరకాగ్నిలో నుండి తప్పిస్తూ ఉన్నాను. దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుతో నడిచేవారు ఆయన్ని ఈ విధంగా 3 గుంపుల వారు వస్తున్నారు. బైబిల్లో ఏముందంటే మత్తయి సువార్త 2వ అధ్యాయం 22వ అధ్యాయం 8వ వచనం, వారి చెడుతనమును ఎరిగి ఆయన వెంబడించే వారిలో ఎలాంటి వారు ఉన్నారో ఆయనకు తెలుసు. వారి చెడుతనమును ఎరిగిన దేవుడు అని వ్రాయబడి. మార్క్స్ వార్త 12వ అధ్యాయం 15వ వచనంలో వారి వేషధారణ నెరిగి అని వ్రాయబడి ఉన్నది. లూకాసు వార్త 20వ అధ్యాయం 23వ వచనంలో వారి కుయుక్తిని ఎరిగి అని వ్రాయబడి ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ చెడుతనం ఆయన తెలుసు, నీ వేషధారణ ఆయన తెలుసు, నీ కుయుక్తి ఆయన తెలుసు. దేవుని జ్ఞానమునకు దాచిపెట్టగలిగింది ఏదీ లేదు. ఆయన నీ హృదయాలోచనలు ఎరిగి ఉన్నాడు. ఆయన రహస్యముగా నీవు ఆలోచించే నీ హృదయాలోచనలు ఎరిగి ఉన్నాడు. గాడ్ నోస్ ఎవ్రీథింగ్. దేవుని యొక్క అపరిమితమైన జ్ఞానానికి నువ్వు ఏది దాచిపెట్టలేవు. యూ కెనాట్ హైడ్ ఎనీథింగ్ టు ద విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క బుద్ధి జ్ఞానముల యొక్క బాహుళ్యము ఎంత గంభీరము. హౌ గ్రేట్ ఈజ్ యువర్ నాలెడ్జ్, హౌ వండర్ఫుల్ ఈజ్ యువర్ నాలెడ్జ్, వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ యు ఆర్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ హృదయ ఆలోచనలు ఎరిగి ఉన్నాడు. నీవు దీవించబడాలి అంటే విమర్శించే వ్యక్తిగా ఉండకూడదు. నీవు దీవించబడాలి అంటే చెడుతనము కలిగినటువంటి వ్యక్తిగా ఉండకూడదు. నీవు ఆశీర్వదించబడాలి అంటే కుయుక్తిగా ఉండకూడదు. దేవుని ఎదుట నిర్దోషమైన హృదయం, పారదర్శకమైన హృదయం. బీ ట్రాన్స్పరెంట్ బిఫోర్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. అది ఎంతో ఆశీర్వాదం. అది మనకు, మన కుటుంబాలకు ఎంతో మేలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడినప్పుడు ఆయన మాటలకు విధేయత చూపిస్తే నీవు ఆశీర్వదించబడతావు. దేవుడు నీతో మాట్లాడాడు అని నీకు అనిపిస్తే, నీ హృదయాలోచనలను మార్చుకుంటే నువ్వు ఆశీర్వదించబడతావు. 3వ విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. 3వ విషయం, ఆయన నీ అక్కరలను ఎరిగినవాడు. మొదటి విషయం, ఆయన నిన్ను వ్యక్తిగతంగా ఎరిగినవాడు. రెండవది, ఆయన నీ హృదయాలోచనలు ఎరిగినవాడు. మూడవది, ఆయన నీ అక్కరలను, నీ అవసరతలను ఎరిగి ఉన్నటువంటి దేవుడు. దేవుని యొక్క అపరిమితమైన జ్ఞానం, ఆ గంభీరమైనటువంటి ఆ దేవుని యొక్క జ్ఞానం నీ ప్రతి అవసరతను ఎరుగును. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం, మీరు తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను. మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. యువర్ గాడ్ నోస్ వాట్ యు నీడ్. యువర్ గాడ్ నోస్ వాట్ యు నీడ్. నీకు అక్కరగా ఉన్నవి ఆయనకు తెలుసు. నీ అవసరత ఆయనకు తెలుసు. నీ అవసరత
ఎంత పెద్దదైనా దాన్ని తీర్చుటకు దేవుడు శక్తిగల దేవుడు. అవర్ గాడ్ ఈజ్ ఎ పవర్ఫుల్ గాడ్. అవర్ గాడ్ ఈజ్ ఏబుల్ గాడ్. నీ అవసరత ఏదైనా సరే, ఈ కఠోరమైన రోజుల్లో, ఈ భయంకరమైన రోజుల్లో అనేక అవసరతలు, అనేక అక్కరలు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆహారం కొరకు ఎంతో బాధపడుతున్నారు, మెడిసిన్స్ కొరకు ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు, హాస్పిటల్స్లో బెడ్స్ కొరకు ఎంతోమంది బాధపడుతున్నారు, సరైనటువంటి డాక్టర్స్ ట్రీట్మెంట్ కొరకు ఎంతో బాధపడుతున్నారు. మెనీ నీడ్స్, ఎన్నో అవసరతలు, ఎన్నో అక్కరలతో మానవులు బాధపడుతున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ అవసరత ఏదైనా సరే, నీ అక్కర ఏదైనా సరే, వాట్ ఎవర్ ఈజ్ యువర్ నీడ్, వాట్ ఎవర్ ఈజ్ యువర్ నీడ్, గాడ్ నోస్. దేవునికి తెలుసు. ఈ సంగతి నీకు తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి తెలుసు. నీ అవసరత ఏదైనా అది దేవునికి తెలుసు. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం 27వ వచనం, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడునై ఉన్నాను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. ఈజ్ దేర్ ఎనీథింగ్ ఇంపాసిబుల్ అంటు గాడ్? ఈజ్ దేర్ ఎనీథింగ్ ఇంపాసిబుల్ అంటు ద విజ్డమ్ ఆఫ్ గాడ్? దేవుని జ్ఞానానికి, అపరిమితమైన జ్ఞానానికి, ఆయన గంభీరమైనటువంటి జ్ఞానానికి అసాధ్యమైనటువంటిది ఏదైనా ఉందా? ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలో పడవేయబడ్డారు. అగ్నిగుండంలో నుండి వారిని రక్షించుటకు వారు సేవించుచున్న దేవుడు సమర్థుడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు సేవించుచున్న దేవుడు గుండములో నుండి రక్షించుటకు సమర్థుడు. దానియేలును సింహపు బోనులో నుండి రక్షించుటకు సమర్థుడు. అవర్ గాడ్ ఈజ్ ఏ ఏబుల్ గాడ్. అవర్ గాడ్ ఈజ్ ఏ ఏబుల్ గాడ్. మన అవసరతలు తీర్చగలిగిన దేవుడు, మన అక్కర్లు తీర్చగలిగినటువంటి దేవుడు. ఏలియాకు కాకులతో 40 దినాలు ఆహారం అందించి పోషించాడు. ఏలియాను పోషించిన దేవుడు, కాకుల ద్వారా ఆహారం ఇచ్చి పోషించిన దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అవర్ గాడ్ ఈజ్ ఎ ఏబుల్ గాడ్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ప్రతి అవసరం, గాడ్ విల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్, ఆల్ యువర్ నీడ్స్. చిన్న అవసరమైన, పెద్ద అవసరమైన, ఏ అవసరమైనా తీర్చుటకు ఆయన సమర్థుడు, శక్తిమంతుడు అయి ఉన్నాడు. మనం అడిగే వాటన్నిటికంటే, మనం ఊహించే వాటన్నిటికంటే అత్యధికముగా చేయ శక్తి కలిగిన దేవుడు. మనం అడిగే వాటన్నిటికంటే, ఊహించే వాటన్నిటికంటే అత్యధికంగా ఇవ్వగలిగిన శక్తి కలిగిన దేవుడు, మనం సేవించే దేవుడు, మన ఆరాధించే దేవుడు. ఆయన బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము. మన దేవుని బుద్ధి జ్ఞానముల ఎంతో గంభీరమైనది. బాహుళ్యము ఎంత చక్కని మాట. పరిశుద్ధాత్మ అక్కడ దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరమైనది. ఆయన నీ క్రియలను ఎరిగి ఉన్నాడు, పరీక్షిస్తున్నాడు. ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి అవసరతను తీర్చుటకు ఆయన నమ్మదగినటువంటి వాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి. మానవునికి ఎన్నో అవసరతలు ఉన్నాయి. దేవుడు
ఎంత అవసరతనైనా తీర్చగలిగిన దేవుడు. అదే విధంగా మానవునికి ఎన్నో కోరికలు ఉన్నాయి, ఎన్నో డిజైర్స్, సో మెనీ డిజైర్స్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు నీ కోరికలను తీర్చగలిగిన దేవుడు, నీ అవసరతలను తీర్చగలిగినటువంటి దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కోరికలు అవి మంచివైతే, అవి నిస్వార్థమైన కోరికలైతే తప్పకుండా తీర్చుటకు ఆయన సమర్థుడైన దేవుడై ఉన్నాడు. ఆయన జ్ఞానము గంభీరమైనది, మితిలేనిటువంటిది, ప్రతి అవసరతను తీర్చగలిగినటువంటిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆదివారం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ద విజ్డమ్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్ ఈజ్ గ్రేట్. ఈరోజు మనం ఈ విధంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటే, ఈ విధంగా జీవిస్తున్నామంటే అది దేవుని యొక్క అపరిమితమైనటువంటి జ్ఞానం. అనంతమైన జ్ఞానము కలిగిన దేవుడు, మితిలేని జ్ఞానం కలిగిన దేవుడు, అపరిమితమైనటువంటి జ్ఞానం కలిగిన దేవుడు, నిన్ను ఎరిగి ఉన్న దేవుడు, నీ హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుడు, నీ అక్కర్లను ఎరిగినటువంటి దేవుడు. దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు, నీవు ఆయన్ను ఎరిగి ఉన్నావా? నీ కోసం ఈ లోకంలో మానవుడిగా జన్మించి ఆ విడిచిపెట్టకూడనటువంటి భాగ్యాన్ని, ఆ దైవత్వాన్ని విడిచిపెట్టి మానవుడిగా ఈ లోకంలో అవతరించినటువంటి నీ ప్రభువును నీవు ఎరిగి ఉన్నావు. ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు. ఆయనకు నీవు ఎరకే, ఆయనకు నీవు ఎరకే. నీవు ఆయనను ఎరిగి ఉన్నావా? నీ కోసం, నీ పాపముల కోసం, నీకు పాప పరిహారం కొరకు, నీకు మోక్షాన్ని ప్రసాదించడం కోసం మానవుడిగా జన్మించి, జీవించి, సిలువలో మరణించి, మరణాన్ని జయించి తిరిగి లేచి తండ్రి యొద్దకు ఆరోహణమై వెళ్ళి తిరిగి రాబోతున్నటువంటి ప్రభువును నీవు ఎరిగి ఉన్నావా? ఆయన రాకడ కొరకు నీవు సిద్ధపడుచున్నావా? ఆయన్ని ఎదుర్కోవడానికి నీవు సిద్ధపడుచు ఉన్నావా? ప్రధాన దూత శబ్దంతో, ఆర్భాటంతో, దేవుని బోరతో పరలోకం నుండి ప్రభు దిగివచ్చును, ప్రభు దిగివచ్చును. ఆయన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నావా? దేవుడు నిన్ను దీవించునుగాక, దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక, నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. కృపగల దేవా, కలువరి నాదా, కొనియాడెదని గణనామం. కృపగల దేవా, కలువరి నాదా, కొనియాడెదని గణనామం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, మీకే వందనాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తున్నాం. మీ వాక్యమును బట్టి, వాక్య సందేశాన్ని బట్టి మీకే స్తోత్రాలు. మీ వాక్యము ద్వారా మా మనోనేత్రాలను వెలిగించినందుకై మీకే స్తోత్రాలు, స్తోత్రాలు నాయన. ఈ ఆన్లైన్ ఆరాధనలో పాల్పొంచి ఉన్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి, దీవించండి నాయన, దీవించండి ప్రభువా. విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో, ఆత్మీయ జీవితంలో, ప్రార్థనా జీవితంలో దినదినము ఎదుగుటకు, మీ స్వరూపంలోనికి మార్చబట్టకు సహాయం దయచేయండి ఆయన. మా ప్రభువా, మా సంఘంలో అనేక మంది, అనేక కుటుంబాలు ఈ భయంకరమైన
కరోనా వైరస్ బారిన పడి ఉన్నారు. ప్రభువా, ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి నాయన, బాగు చేయండి నాయన, జీవాన్ని అనుగ్రహించండి ప్రభువా. మీకే స్తోత్రాలు. మా ప్రభువా, అనేక మంది చనిపోయారు ప్రభువా, ఈ కరోనా వైరస్తో అనేక మంది చనిపోయారు ప్రభువా. మా ప్రభువా, ఆ కుటుంబాలను దర్శించండి, తమ ప్రియులను పోగొట్టుకున్న బిడ్డలను మీరు దర్శించండి నాయన. దుఃఖంలో, వేదనలో, బాధలో ఉన్న బిడ్డలను దర్శించండి, ఇప్పుడే దర్శించండి ప్రభు. ధైర్యపరచండి, ఆదరించండి, ఓదార్చండి, శుభప్రదమైన నిరీక్షణ కలుగ చేయమని ప్రార్థన చేస్తున్నాం. సంఘం అంతటిని దీవించమని, ప్రతి కుటుంబాన్ని దీవించమని మీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ, మిమ్మల్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, యేసుక్రీస్తు శ్రేష్టమైన పవిత్రమైన నామంలో అతి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ ఆశీర్వాదం, సహవాసం, సకల దీవెనలు, సకల ఐశ్వర్యాలు మనకు, మన కుటుంబాలకు, ప్రభువును ప్రేమించి వెంబడించే ప్రతి బిడ్డకు సదా తోడయ్యుండును గాక. ఆమేన్.